ఎన్ని అవర్స్ చేశాను, ఎంత అమౌంట్ వచ్చింది మొత్తం చెప్తాను. నిన్న రాత్రి 7కి మొదలెడితే ఈరోజు మార్నింగ్ సూర్యుడు వచ్చేంత వరకు ర్యాప్ అంటే బైక్ ట్యాక్సీ చేశాను, ఊబర్లో మాత్రమే. థ్యాంక్ యూ. ఊబర్. సమయం 7:06. ఈ ఆఫ్రికన్ అమ్మాయిలు ఆటో వాళ్ళు. ఏనిది డెకరేషన్? క్రిస్మస్కి ఇంకా టైం ఉంది. ఇది హాఫ్ అన్ అవర్ అయినా కూడా ఇంతవరకు ఒక్క ఆర్డర్ లేదు. ఇంతమంది జనాలు ఉన్నారు. 80 ట్రిప్స్ ఈ 2 రోజుల్లో కంప్లీట్ చేయాలంటే నేను ఏ బైక్ వాడుతున్నాను, మైలేజ్ ఎంత ఇస్తుంది, సో ఇలా ఉంటుంది ఊబర్లో కమిషన్. చాలా తక్కువ కంపేర్ టు ర్యాపిడో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 25,000 సబ్స్క్రైబర్స్. Welcome back to our channel. This is your Chakri, the Venture Rider. Thank you so much for 25,000 subscribers. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు, చేసుకొని వాళ్ళకు అందరికీ నా మనస్పూర్వక కృతజ్ఞతలు. సో ఈరోజు ఫ్రైడే నైట్ 7 కల్లా స్టార్ట్ అయ్యాను. ట్రిప్ 0 చేశాను. ఎంత పెట్రోల్ ఖర్చు అవుతుందో చూసుకోవడానికి. అలాగే మనకు ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి BTM లేఅవుట్కి వచ్చింది, ఇంటి దగ్గర నుంచే. ఇది ఎన్ని కిలోమీటర్స్ అంటే 18.2 కిలోమీటర్స్. 18.2 కిలోమీటర్స్కి ఎస్టిమేట్ వచ్చేసి 185 చూపిస్తుంది. సో ఎంత వస్తుందో చూపిస్తాను ట్రిప్ అయిపోయిన తర్వాత, డ్రాప్ చేసినాక. సో నా బైక్ ట్యాక్సీ ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. లెన్స్ నా గోప్రో లెన్స్ స్క్రీన్ ఏమో కొంచెం స్కాటర్ అయినట్టుంది. ఇక్కడ లైట్ కనిపిస్తుంది 2 వీడియోస్ నుంచి, లాస్ట్ వీడియోస్ నుంచి. సో దీని గురించి చూడాలి, ఏం చేయాలో. లెన్స్ రిప్లేస్మెంట్ చేసుకోవాలి, చూద్దాం. మనకు ఫస్ట్ ఆర్డర్ అయితే కంప్లీట్ చేశాను. 176 ఊబర్ చూపిస్తుంది కదా. ప్రైస్ వచ్చేసి 199 అనమాట. కస్టమర్ పే చేయాల్సింది 22 రూపీస్. దీంట్లో మనకు ఎలా అని చూపిస్తాను మీకు, కమిషన్ ఎంత పోతుంది ఊబర్లో అని డీటెయిల్డ్గా. మనం 199 కలెక్ట్ చేసాము, మనకు వచ్చింది 176, 17.5 కిలోమీటర్స్కి. దీంట్లో కమిషన్ ఎంత పోయిందో చూద్దాము. ట్యాక్స్ 8 రూపీస్, 2 రూపీస్ ట్యాక్స్ అండ్ ఫీ. యువర్ ఎర్నింగ్స్ 176. ఊబర్ సర్వీస్ ఫీ అంటే కమిషన్ వచ్చేసి 11 రూపీస్ పోయిందనమాట, 11.58. సో ఇలా ఉంటుంది ఊబర్లో కమిషన్, చాలా తక్కువ కంపేర్ టు ర్యాపిడో. మనకు సెకండ్ ఆర్డరు బన్శంకరికి వచ్చిందనమాట. లెట్స్ గో అండ్ పికప్ ద కస్టమర్ లైవ్ లొకేషన్ పెట్టాడు, ఈజీగా కనుక్కునేకి వీలవుతుందనమాట. కస్టమర్ లైవ్ లొకేషన్ పెడితే. నైన్ 9337 రేస్ కోర్స్ రోడ్ వరకు వచ్చేసాను. బన్శంకర్ నుంచి మిడిల్ ఆఫ్ ద సిటీ, ఇటు లెఫ్ట్లోనే ఇంకా మనకు మెజెస్టిక్ బస్ స్టాండ్ ఇవన్నీ. ఇప్పుడు 4th పికప్. టైము 9:38. మామూలుగా లేదు బెంగళూరులో ట్రాఫిక్. ఇది వచ్చేసి ఎక్కడికి శివాజీ నగర్. 4.3 4.4 కిలోమీటర్స్, 11 మినిట్స్ పడుతుంది. టైం ఎగ్జాక్ట్ 11 అవుతుంది. టోటల్గా 7కి స్టార్ట్ చేస్తే 7 ట్రిప్స్ చేశాను. మనకు 504 వచ్చింది, 504. ఎన్ని కిలోమీటర్స్ తిరిగానంటే 53 కిలోమీటర్స్. 53 కిలోమీటర్స్కి 7 ట్రిప్స్ చేశాను 3.5 అవర్స్లో. 10 తర్వాత మీకు జస్ట్ డిఫరెన్స్ చూపిస్తాను. 10 తర్వాత 1.8 కిలోమీటర్స్కి 38, 1.1 కిలోమీటర్స్కి 32, 3.7కి 60 ఇలా వస్తాయన్నమాట. చూడండి 10:08. అదే 9:56కి 4 కిలోమీటర్స్కి 54. సో నైట్ టైము సర్చ్ ఫీ ఎక్కువ ఉంటుంది. సో సర్చ్ ఫీ ఉన్నప్పుడు చేసుకుంటే మంచిదన్నమాట. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇది వచ్చేసి 3.5 కిలోమీటర్సే. దీనికి వచ్చేసి మనకు 57 వచ్చింది. దీని డీటెయిల్స్ వచ్చేసి ఎంత కట్ అయిందంటే కన్వీనియన్స్ ఫీ ఓన్లీ 3.5,
ట్యాక్సెస్ వచ్చేసి 2.94 అంతే కట్ అయింది. అదే ఊబర్ ర్యాపిడోలో అయితే చాలా ఎక్కువ కట్ అవుతుంది కమిషన్. ఊబర్ పార్ట్ టైమ్గా 10 తర్వాత కానీ 10కి ముందు కానీ హ్యాపీగా చేసుకోవచ్చు, బాగుంటుంది. ఊబర్ ఈజ్ ద బెస్ట్. ఈవెన్ కస్టమర్స్ కూడా ఊబర్లోనే తక్కువ ప్రైస్ ఉంటుంది. ర్యాపిడోలో అలాగా ఎక్కువ ప్రైజెస్ ఉండవు. ఊబరు పెద్దగా అడ్వర్టైజ్మెంట్ చేసుకోవట్లేదు ర్యాపిడో లాగా, కానీ ఊబర్ అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటే ఎక్కువ మంది ఊబర్కే ప్రిఫర్ చేస్తారు. ఊబర్ ప్రైస్లోనూ బెస్ట్, మన రైడర్స్కి కూడా బెస్ట్. పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇన్సెంటివ్స్ ఎక్కువ అంటే అవసరం లేదు ర్యాపిడోలో, అనవసరంగా ఇన్సెంటివ్స్, తర్వాత జీరో కమిషన్ సబ్స్క్రిప్షన్స్ తిక్కవి ఏందో అని పెడతారు ర్యాపిడోలో. అవన్నీ ఊబర్లో ఏముండవు. వీక్లీ ఇన్సెంటివ్స్ ఉంటాయి. వీక్లీ 80 ట్రిప్స్ కంప్లీట్ చేస్తే మనకు 800 రూపీస్ వస్తుంది. ఈరోజు ఇంకా 7 ట్రిప్సే. ఈరోజు టార్గెట్ మొత్తం టోటల్ 40 ట్రిప్స్ కంప్లీట్ చేసి పోదామని మార్నింగ్ వరకు. సో ఒక్క నైట్లో ఫ్రైడే నైట్ 40 ట్రిప్స్ కంప్లీట్ చేయగలమా లేదా చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తాను. నేను ఏ బైక్ వాడుతున్నాను, మైలేజ్ ఎంత ఇస్తుంది, ఈ క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి కదా, అన్నిటికీ చెప్తాను. నేను వచ్చేసి అవెంజర్ బైక్ వాడుతున్నాను, అవెంజర్ 160 స్ట్రీట్. ఇది వచ్చేసి 40-45 మైలేజ్ వస్తుంది. అందమైన బెంగళూరుని చూపిస్తాను. నా బైక్ ట్యాక్సీ ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేసుకుంటాను. 8th పికప్కి వచ్చాను. మగ్రాత్ రోడ్ నుంచి ఎస్జీ పాలే పోవాలి. కస్టమర్ కాల్ చేస్తాను, వస్తుంది 1 minute. పబ్ నుంచి నో లిమిట్ లాంజ్ అండ్ పబ్ క్లబ్. టైం 11:17. Can you check the pin again? 565. Let's go to SG Palya, 6.3 kilometers, 16 minutes పడుతుంది. టైం 11:33. ఇది గుడి అనుకుంటా, బాగా డెకరేషన్ చేస్తారు. బెంగళూరులో ఎందుకో ఇప్పుడు ఈ టైంలో చాలా చోట్ల ఇట్లా లైట్స్ మళ్ళీ డెకరేట్ చేస్తారు, దీపావళి అప్పుడు చేసినట్టు. మేబీ బికాజ్ ఆఫ్ క్రిస్మస్ అనుకుంటాను. డిసెంబర్ స్టార్ట్ అయిపోయింది కదా, ఎండ్ ఆఫ్ ఇయర్. ఓకే, ఆన్లైన్ పేమెంట్ ఇది. థ్యాంక్ యూ. ఎస్జీ పాలేలో ఉన్నాము. 11:35. సో ఇంతవరకు 8 ఆర్డర్స్, 8 ట్రిప్స్, 581, 68 kilometers తిరిగాము. కంగ్రాచులేషన్స్, యువర్ వాయిస్ ఇస్ సర్. థ్యాంక్ యూ హార్ట్స్. టైం 12:20. ఒక 20 minutes నుంచి ఆర్డర్స్ లేవు. కోరమంగళకు వచ్చాను. కోరమంగళలో ఇంతమంది జనాలు ఉన్నారు కదా, ఏదో ఒక ఆర్డర్ వస్తుంది. 80 ట్రిప్స్ ఈ 2 రోజుల్లో కంప్లీట్ చేయాలంటే మనం ఒక స్ట్రాటజీ ఫాలో అవ్వాలి. నో లాంగ్ డిస్టెన్స్ ఆర్డర్స్, షార్ట్ డిస్టెన్స్ ఉంటేనే చేయాలి. కానీ నైట్ టైము ఈ కోరమంగళ, హెచ్ఎస్ఆర్, ఎంజీ రోడ్ ఇటు సైడ్ వెళ్తే చిన్న చిన్న ఆర్డర్స్ వస్తాయి. జస్ట్ వెయిట్ చేయాలంతే. 1 kilometer, 2 kilometer ఇట్లాంటి ఆర్డర్స్ చేసుకుంటే బెటర్. తొందరగా ఇన్సెంటివ్స్కి కౌంట్ చేసుకోవచ్చు అనమాట. ఫుల్ మ్యూజిక్, ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సో నైట్ ఈజ్ స్టిల్ యంగ్. ఇంకా 12:22. మనం పొద్దున వరకు రైడ్స్ చేస్తాం. డెకరేషన్ సూపర్ ఉంది కదా. హాఫ్ అన్ అవర్ అయింది. హాఫ్ అన్ అవర్ అయినా కూడా ఇంతవరకు ఒక్క ఆర్డర్ లేదు. ఇంతమంది జనాలు ఉన్నారు. వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఊబర్లో నైట్ టైం కోరమంగళలో కూడా ఆర్డర్స్ లేవు హాఫ్ అన్ అవర్ నుంచి. సో ఈ టైం ఇప్పుడు ర్యాపిడో చేయాలా? నో, కొంచెం పేషెన్స్, ఓపిక పడితే ఆర్డర్ ఆటోమేటిక్గా వస్తుంది. లెట్స్ వెయిట్. ఫైనలీ ఒక ఆర్డర్ వచ్చింది. ఈజీపురాకి జస్ట్ 2.3 kilometers వెళ్ళొచ్చు.
ఎందుకంటే 2.3 కిలోమీటర్స్ వెళ్ళడానికి ఎంతసేపు పడుతుందంటే 6 మినిట్స్ పడుతుంది అంతే. నైట్ టైం రైడ్స్ ఇలా ఉంటాయి అన్నమాట. 10 కిలోమీటర్స్ కూడా మ్యాక్సిమం 15 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత వచ్చింది ఆర్డర్. ఇంతకుముందు 80 రూపీస్ కూడా వచ్చింది, 6 కిలోమీటర్స్ ఏమో. నేను యాక్సెప్ట్ చేయలే. బిలో 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ ఉంటేనే యాక్సెప్ట్ చేద్దాం. యాక్సెప్ట్ చేసి క్యాన్సిల్ చేసే పని పెట్టుకోకూడదు. మనం ఇంకా 72 రైడ్స్ కంప్లీట్ చేయాలి. టైము 4 అవుతుంది, అంటే 3:59, 1 మినిట్లో 4 అవుతుంది. ఎంజీ రోడ్లో ఈ డెకరేషన్ చూడండి. ఇంతకుముందే నేను ఇక్కడి నుంచి వెళ్ళాను అనమాట కస్టమర్ని డ్రాప్ చేయడానికి. 1 కిలోమీటర్ వచ్చేటప్పుడు ఫుల్గా డెకరేషన్ చేస్తారు. ఎందుకు డెకరేషన్ ఎవరన్నా అడిగితే తెలుస్తుంది. క్రిస్మస్కి ఇంకా టైం ఉంది. అడుగుదాము. ఏనది डेकोरेशन क्रिसमस का अभी शुरू हो गया. कल से हो गया था, आज रिकॉर्डिंग किया. हाँ अभी आधे घंटे को पहले लाइट्स नहीं था. वही तो वो लोग काम कर रहे थे ना उधर. हाँ कल से यहाँ तक करके गए. ఓకే క్రిస్మస్ సెలబ్రేషన్ से సూపర్ ఉంది కదా అసలు. ఎంజీ రోడ్ నైట్ 7 to 10 ఆ టైంలో వస్తే ఫుల్ కలరింగ్, జనాలు. ఇంత అంటే ఈ టైంలో ఖాళీగా ఉంది కదా. టైం ఎర్లీ మార్నింగ్ 4 o'clock ఎగ్జాక్ట్గా. సూపర్ వ్యూ. బాగా డెకరేట్ చేస్తారు, బాగా సెలబ్రేట్ చేస్తారు. December 31st నైట్ కూడా ఇక్కడ. సో ఒకటే డెకరేషన్, అంటే ఒకటే థీమ్, ఫ్లవర్స్ అండ్ జిగ్జాగ్ లైట్స్. సో ఈరోజు అంత బిజినెస్ లేదు, ఓన్లీ 14 ట్రిప్స్ అయినాయి. కెంపగౌడ సరే వెళ్దాం. మెజెస్టిక్ ఒక ఆర్డర్ వచ్చింది. ఇంతవరకు అర్నింగ్స్ ఎంతో చూపిస్తాను. టోటల్గా 14 ట్రిప్స్, అర్నింగ్స్ వచ్చేసి 887. ఎన్ని కిలోమీటర్స్ తిరిగినాం? 115 కిలోమీటర్స్ తిరిగినాం. ఇంకా చేస్తా, ఇంకా 4 ఇప్పుడు స్టార్ట్ అయింది కదా. అర్లీ మార్నింగ్ బాగుంటుంది రైడ్స్. లెట్స్ గో అండ్ పికప్ ది కస్టమర్. మెజెస్టిక్లో డ్రాప్. చాలామంది అడిగారు ఆటో వాళ్ళు. జస్ట్ మిస్. వాడు ఇండికేటర్ కూడా వేయకుండా తిప్పుతా ఉన్నాడు. థ్యాంక్ యూ. సో ఎంజీ రోడ్ దగ్గర నుంచి ఇంకొక ఆర్డర్ వచ్చేసింది రాజాజీ నగర్కి. లెట్స్ డూ. వీళ్ళు ఎంజీ రోడ్లో నైట్ టైము అంటే ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ అవుతా ఉంది. వీళ్ళు ఆటో వాళ్ళు గొడవ చేయాలంటే రౌడీ నా కొడుకులు చేస్తారు గొడవ. కానీ ఈ టైంలో అంత పడుకో అంటారు. వాళ్ళకంత ఓపిక ఎక్కడిది గొడవ చేయడానికి. అర్లీ మార్నింగ్ స్టార్ట్ అయింది, బ్యాక్ టు బ్యాక్. మినిమం ఈరోజు 40 ఆర్డర్స్ కంప్లీట్ చేయాలి. ఈరోజు 40, రేపు 40, ఈరోజు నైట్ మళ్ళీ ఇంకా సాటర్డే నైట్ ఇంకొక 40 చేసుకుంటే ఇన్సెంటివ్స్ వస్తాయి. చూద్దాం ఎలా ఉంటుంది ఓపిక. హెల్మెట్ తగు. ఇది షార్ట్ డిస్టెన్స్ రాజాజీ నగర్. టైము 5 అయింది. ఖాళీగా 7 కిలోమీటర్స్ వచ్చాను. ఇంకా 16 ట్రిప్సే అయినాయి. మిగిలిన 24 ట్రిప్స్ ఈరోజు చేయగలమా చూద్దాం. ఏరియా మారితే లక్ మారచ్చు. ఇక్కడ ఎంజీ రోడ్లో ఈ ఆఫ్రికన్ అమ్మాయిలు. వీళ్ళది ఎప్పుడు ఉండేది. నాకు వీళ్ళని తీయాలంటేనే, వీడియో షూట్ చేయాలంటేనే బోరింగ్గా ఉంది. 3-4 o'clock వరకు ఇక్కడ లేరు.
పోలీసులు తిరుగుతూ ఉంటారు కదా, పోలీసులు తిరిగేది అయిపోయిన తర్వాత ఈ టైంలో 4 తర్వాత 4:30 ఆ టైంలో వచ్చారనమాట. ఇంతవరకు అటు సైడు బ్రిగేడ్ రోడ్డు, ఇది ఎంజీ రోడ్డు అటు సైడ్ అంతా నిల్చుకోన్నారు. వాళ్ళ బతుకు చూడండి. దేశం కాని దేశం వచ్చి ఇక్కడ ఇట్లాంటి పని చేసుకుంటా ఉన్నారు. కోరమంగళ హెచ్ఎస్ఆర్ సైడ్ వెళ్తాను, బీటీఎం చిన్న చిన్న రైడ్స్ రావచ్చు. ఈరోజు 40 ట్రిప్స్ ఎలాగోలో చేసిపోదాం అనుకుంటున్నాను. ఈరోజు 40, రేపు 40 అవుతాయా కావా చూడండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి గ్రీన్ ప్రో సిగ్నల్, కోరమంగళ హెచ్ఎస్ఆర్ అంతా హై డిమాండ్ ఏరియాస్. ఇన్నోవేషన్ ఆటో లైట్స్తో. నేను చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే పెద్ద ఆర్డర్స్ అసలు యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి ముందు పెద్ద ఏది పడితే అది ఆర్డర్ యాక్సెప్ట్ చేయడం, పోవడం, మరి వెనక్కి ఒక 10 కిలోమీటర్లు రావడం. సో పెట్రోల్ సేవ్ చేసుకుందామని చెప్పి పెద్ద ఆర్డర్స్ చేయకుండా ఓన్లీ చిన్నవే చేద్దాము, తొందరగా అయిపోతాయి అనుకుంటే ఆర్డర్సే రావట్లేదు ఈరోజు. పెద్దవి చిన్నవి కాకుండా అన్నీ చేసుకుంటూ పోతే బాగుంటుంది. కానీ ఈ స్ట్రాటజీ ఏదో కొంచెం ట్రై చేస్తామనుకున్నాను, వర్కౌట్ అవ్వలేదు. మార్నింగ్ టైంలో కూడా చిన్న ఆర్డర్సే చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే పెద్ద ఆర్డర్స్ అర్ధగంట పోయి డ్రాప్ చేసి అక్కడ వెయిట్ చేసే బదులు ఇంకొక ఆర్డర్ కోసం చిన్న ఆర్డర్స్ ఎక్కడ వస్తాయి, కోరమంగళ హెచ్ఎస్ఆర్ బీటీఎం లేఅవుట్, అది కూడా మా ఎలక్ట్రానిక్ సిటీకి దగ్గర కాబట్టి, అంటే ఒక 20 కిలోమీటర్స్ దూరం ఉంటుంది అంతే. సో ఇంటికి దగ్గరలో చేసుకుంటే బాగుంటుంది. ఎలక్ట్రానిక్ సిటీ ఫేజ్ 1 కూడా చిన్న ఆర్డర్స్ పడతాయి, పొద్దున పూట చేసుకోవచ్చు. సరే, మొత్తం 40 ఆర్డర్స్ అయ్యాయా లేవా ఈరోజు చూపిస్తాను. వీడియోని పూర్తి వరకు చూడండి. ఉదయం 6:48. 1 मिनट. No. Okay. Yeah, I can scan. Thank you. పొద్దున పూట ఇలా ఉంటుందన్నమాట. ఓన్లీ 10 to 6 మాత్రమే కొంచెం ఎక్కువ సంపాదించవచ్చు. 10 to 6 తర్వాత మార్నింగ్ టైము 1 కిలోమీటర్కి 26 రూపీస్. ఇంకా 19 ట్రిప్స్ అయినాయి, ఇంకో 21 ట్రిప్స్ చేయాలి. టైం వచ్చేసి 6:53. అవుతాయా అవ్వవా చూద్దాం. అన్ని రోజులు ఒకేలాగా ఉండవు, కొన్ని రోజులు బాగా టక 4 అవర్స్లోనే 16 రైడ్స్ చేశాను, లాస్ట్ వీడియోలో చూశారు. సో కొన్ని రోజులు రైడ్స్ తక్కువ ఉంటాయి, కొన్ని రోజులు ఎక్కువ ఉంటాయి. దిస్ ఈజ్ లైఫ్. సమయం 7:06. Five. 4.1 kilometer. Actually, I'm a YouTuber. I do YouTube vlogs and all. So may I ask you, like, which bike taxi app do you prefer? Ola, Uber, Rapido?
విచ్ బైక్ ట్యాక్సీ యాప్ డు యూ ప్రిఫర్? Okay, so I use generally either Uber or Rapido. Uber or Rapido? So which is better, Uber or Rapido? I feel if it comes to safety, then I feel like Uber. Uber. And sometimes it's like rate-wise, Rapidos are a bit cheaper. But yeah. Okay. Okay, thank you for answering. థ్యాంక్ యూ. ఈ ట్రిప్కి 42 ఇచ్చింది కస్టమర్ చేంజ్, మనకు దాంట్లో 36 రూపీస్ వచ్చింది. ఎన్ని కిలోమీటర్స్ ఇది? 4.1 కిలోమీటర్స్కి 36. మార్నింగ్ టైం ఇలా ఉంటుంది. మా ఆర్డర్ మీద ఆర్డర్ వస్తూనే ఉన్నాయి. చిన్న ఆర్డర్స్ మాత్రం యాక్సెప్ట్ చేద్దాం. ఇంతవరకు 20 ట్రిప్స్ కంప్లీట్ అయినాయి. ఇంకొక 20 చేయాలి. 7:20 అవుతుంది టైం. చెయ్యగలమా చూద్దాం. నెక్స్ట్ వెంటనే ఇంకో అమ్మాయి బుక్ చేసింది మన బైక్ ట్యాక్సీ. 7:24 టైం. .7 kilometers. OTP 88 Jesse HS layout 6.6. థ్యాంక్ యూ. కస్టమర్ 76 పే చేసింది. డ్రైవింగ్ టైం అవైలబుల్ 2 hours అంట. 8:30 అయింది. లాస్ట్ ట్రిప్ వచ్చేసి 67. టోటల్గా అర్నింగ్స్ ఎంత చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తున్నది జస్ట్ 4 o'clock నుంచి ఇప్పటి వరకు అర్నింగ్స్ 4 to 8:30. 0017. సారీ, థ్యాంక్ యూ. ఫైనలీ ఇంటికైతే వచ్చేసాను. ఎన్ని ట్రిప్స్ చేశానంటే 25 చేయగలిగాను. ఎన్ని అవర్స్ చేశాను, ఎంత అమౌంట్ వచ్చింది మొత్తం చెప్తాను. నిన్న రాత్రి 7కి మొదలెడితే ఈరోజు మార్నింగ్ సూర్యుడు వచ్చేంత వరకు బైక్ ట్యాక్సీ చేశాను, ఊబర్లో మాత్రమే. సో ఎన్ని అవర్స్ చేశాను, ఎంత సంపాదించాను ఇవన్నీ చూపిస్తాను. టోటల్గా ఫ్రైడే నైట్ స్టార్ట్ చేస్తే 7కి ఇప్పటి వరకు 14 hours వర్క్ చేశాను. 14 hours మనకు వచ్చింది 1403. అందులో 25 ట్రిప్స్ చేశాము. పెట్రోల్ ఒక 400 పోయింది. 1000 రూపీస్ ఈరోజు ప్రాఫిట్. యాక్చువల్గా ఎక్కువ రావాలి, నా స్ట్రాటజీ వర్కౌట్ అవ్వలేదన్నమాట. 40 orders ఈరోజు చేసి రేపు కూడా 40 orders చేసి ఇన్సెంటివ్స్ తీసుకుందాం అనుకున్నాను ఈ వీక్కి. ఆ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. సో నెక్స్ట్ వీక్ వీలైతే నెక్స్ట్ వీక్లో చేయాలి, చూద్దాం. మరి ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు బైక్ ట్యాక్సీ చేసి మీకు చూపిస్తాను నా బైక్ ట్యాక్సీ ఎక్స్పీరియన్సెస్ అన్నీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ సపోర్ట్.